ఎక్స్క్యూజ్ మీ గైస్, టికెట్ కొని లోపలికి వెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేవురా. నా దగ్గర లేవయ్యా, అందుకే అడుగుతున్నాను. ఏమయ్యా ఆవిడ పెళ్లి చేసుకుని మేము కోటీసులు అవడం దేవుడు ఎరుగు కానీ నువ్వు మరీ దోషేస్తున్నావయ్యా. కరెక్ట్, నాకు కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయింది. నేను ఇంక మిమ్మల్ని పీడించదలుచుకోలేదు. ఈడొకడు. ఏంటి 100? 100 తేలిగ్గా తీసేస్తారేంటండి? 100 పెడితే 1000 ఏరుశనక్కాయలు వస్తాయి, 100 చాక్లెట్లు వస్తాయి తెలుసా? ఇదే 100కి నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర వస్తారు తెలుసా? అబ్బా ఆపోయా నేనసా. నీకెంత కావాలి చెప్పు. నాకంతా ఇంత ఏం అక్కర్లేదండి. జూబ్లీహిల్స్ లో సైట్ చూసాను 10 లక్షలు అంట. 10 లక్షలా? అంతా మీరు ఇవ్వక్కర్లేదయా. నా దగ్గర 10,000 ఉంది, మిగిలింది మీరు ఇస్తే సరిపోతుంది. ఏంటి ఇప్పుడు తొందర ఏం లేదులేండి, 2-3 రోజులు టైం తీసుకోండి. అబ్బా ఆ, అంత టైం ఇచ్చావంటరా? ఆ. 10 పైసలు కూడా ఇవ్వనరా నీకు? సరే ఆలోచించుకోండి, మ్యాటర్ మీకు అర్థమైంది కదా. ఆ. లోపల మేడం గారితో మీ పెళ్ళాలు పేకాడుతున్నా. ప్యాక్ ఆడుతున్నారా? మేడం గారు బోరు కొడుతుందంటేనే నేనే తీసుకొచ్చా. అమ్మని అమ్మ. కల్పించాలు ఇక పంచు. ఫ్రాన్స్ జబ్బు పేచండి. నువ్వు కూడా పెట్టు. పంచుతున్నాను కదా, అయ్యాక పెడతాను. నమ్మకం లేకపోతే ఇదిగా 100. నాది 200. 200. బ్లైండ్ 100. ఎక్స్క్యూజ్ మీ, జబ్బులు ఏమన్నా కావాలా? చెక్ చెక్. వాట్ అబౌట్ యూ? వద్దు, నా దగ్గర ఉన్నాయి. ఓకే. 200. మేడం మీది నాకు చూపించరా? నీకు కనపడదులే. 200. బ్లైండ్. నా పెళ్ళ వింటారు ఎంత బ్లైండ్ ఆడుతుంది. చూడు. మా పల్లవి డ్రాప్. మా పల్లవి. ఏ యూ డ్రాప్ అయితే మీ ఫేస్ టు ఫేస్. చిప్స్ 100. గివ్ 5000. నాది 5000. నాది డైమండ్ నెక్లెస్. అయ్యో అక్క పోతాయి. షో. ఓకే, ఐమ్ రెడీ. క్వీన్ 3 కింగ్స్. అక్క నిజమేలే, 3 కింగులు నీ దగ్గరే ఉన్నారుగా. అరే మీరెప్పుడు వచ్చారు? ఆ పెయింట్ అయిపోయిన ఆవిడ టాపా 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 అని ప్యాక్ కలుపుతున్నప్పుడే వచ్చి. మీరు చాలా బాగా ప్యాక్ ఆడతారండి. అవునండి, వేకాట నేను చాలా రఫ్ గా ఆడేస్తాను. గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైం. బాగా ఇచ్చింది మావా. అయినా సుందరి, ప్యాక్కి 3 కింగులు ఓకే, కానీ లైఫ్ కి 1 కింగే కదా కావాలి. మరి ముగ్గురులో ఎవరిని నీ కింగిని చేసుకోబోతున్నావు? మార్కులు ముగ్గురికి సమానంగానే వస్తున్నాయి. కాకపోతే యు ఆర్ వెరీ రాంగ్ మేడం. వాట్ ఈస్ మై ఒపీనియన్? దట్ బోల్డ్ హెడ్, అదే ఆ బట్టతల, ఈ సూట్ ఫర్ యూ. కంగ్రాట్స్ మావా. చాలా ఊరుకోక. సుందరి ఏజ్ కి ఆ కుర్రాడే కరెక్ట్. మీరు ఊరుకోండి, ఎన్ని చెప్పినా సరే సుందరికి గ్రీన్ షర్ట్ అతనే. నో 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 నో, ఓన్లీ దట్ బోల్డ్ హెడ్. సుందరి, అసలు నీ మనసులో ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. ఇండియాలో పుట్టిన నేరానికి ఒకటినే కదా పెళ్లి చేసుకోవాలి, రైట్? కరెక్టే. ఆ ఒక్కరు ఎవరనేదే తెలుసుకోలేకపోతున్నాను. ఒక్కరిని ఓకే చేస్తే మిగిలిన 2 హర్ట్ అవుతారు. నేను ఐడియా చెప్పనా? ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళలో వాళ్ళని డిసైడ్ చేసుకోమను. సూపర్, అది రండి. నిజమే. విన్నారుగా, మీ ముగ్గురులో నన్ను ఎవరు చేసుకుంటారో మీరే తెలుసుకోండి. నాకు మాత్రం మీలో ఎవరైనా ఓకే. మ్యాటర్ తెలిసింది కదా, మేడం గారు చెప్పినట్టు 10 నిమిషాలు ఆలోచించుకురండి. ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం. అవును, నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పదండి అలా పక్కకి డిసైడ్. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావురా. రండి, సుదీర్ఘ మంతనాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఓ డెసిషన్కి రండి. ఆల్ ద బెస్ట్.
శబ్దాలేమీ రావటం లేదు. కొంపదీసి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకు చచ్చిపోయారా?